పిల్లలు, మీకు తెలుసా, కాంచీపుర రాజ్యాన్ని కేశవవర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఒకరోజు రాజు తన కుటుంబాన్నంతా తీసుకొని అడవికి వెళ్ళాలని అనుకుంటాడు. ఈ విషయాన్ని మహామంత్రితో చెప్పగా అందుకు కావలసిన ఏర్పాట్లన్నీ మహామంత్రి చక్కగా చేస్తాడు. వేటకు వెళ్ళిన తర్వాత రాజు అలా అలా అడవిలో సంచరిస్తూ ఉండంగా ఒక చెట్టు కింద రాజుకి ఒక అందమైన గంధర్వ కన్య కనిపిస్తుంది. ఆమెని చూడగానే రాజుగారి మనసు చలిస్తుంది. ఆమె దగ్గరికి వెళ్ళి, ఎవరు నువ్వు? ఇంత అడవిలో ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు చూడడానికి చాలా అందంగా ఉన్నావు. నువ్వు ఇక్కడ ఉండకుండా నాతో పాటి నా అంతఃపురానికి రావచ్చు అని అంటాడు. అప్పుడు ఆ అందమైన యువతి, నేను ఒక గంధర్వ కన్యని, నేను ఈ ప్రదేశం ఎంతో అందంగా ఉండడంతో కాసేపు ఇక్కడ ఉండాలని వచ్చాను. కాబట్టి నాకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోవచ్చు అని అంటుంది. కానీ ఆ రాజు మాత్రము అస్సలు ఒప్పుకోడు. ఎలాగైనా సరే నీవు నా అంతఃపురానికి రావాలని పట్టుబడతాడు. అతని ప్రవర్తన నచ్చనటువంటి గంధర్వ కన్య తనని తప్పుగా చూసినందుకు, తనతో తప్పుగా ప్రవర్తించినందుకు అతనికి కళ్ళు కనిపించకుండా, మాట్లాడకుండా ఎల్లకాలము అలాగే ఉండాలని అతనికి శాపమిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మాటలు రాక, కంటి చూపు లేక అక్కడే పడి ఉన్న రాజుని అతని కుటుంబ సభ్యులు జాగ్రత్తగా రాజ్యానికి తీసుకువెళ్తారు. ఆ రాజుకి చాలామంది కొడుకులుంటారు. కానీ వారందరిలో కల్లా ఒకే ఒక కొడుకు చాలా తెలివైనవాడు. అతడు చూడడానికి చాలా అందంగా కూడా ఉంటాడు. ఆ రాజుగారి కొడుకు ప్రతిరోజు తన తండ్రి పడే బాధను చూసి ఎలాగైనా సరే తన తండ్రికి ఆ శాపాన్ని పోగొట్టాలని అతను గంధర్వలోకానికి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. తన చిన్నతనంలో చాలామంది గంధర్వలోకానికి దారి అటువైపు ఉంది అని మాట్లాడుకుంటూ ఉంటే అది గుర్తొచ్చినటువంటి రాజు కొడుకు అటువైపుగా తన ప్రయాణాన్ని సాగిస్తాడు. అతను చాలా దూరం ప్రయాణం చేయడం వల్ల అతనికి తిండి కూడా లేకపోవడంతో ఒక చెట్టు కింద సొమ్మసిల్లి పడిపోతాడు. అతడు కళ్ళు తెరిచి చూసేసరికి అతనికి ఎదురుగ్గా ఒక భయంకరమైన పిశాచి కనబడుతుంది. ఆ పిశాచి చూడడానికి కూడా చాలా అసహ్యంగా ఉంటుంది, అందవికారంగా ఉంటుంది. అప్పుడు ఆ పిశాచి రాజు కొడుకు చాలా నీరసంగా ఉండడం గమనించి అతనికి తినడానికి, తాగడానికి ఏర్పాటు చేస్తుంది. అప్పుడు రాజు కొడుకు ఆ పిశాచితో, నువ్వు ఎవరో నాకు చాలా పెద్ద సహాయమే చేశావు, పోతున్న నా ప్రాణాలని కాపాడావు. కాబట్టి నీకు జీవితంలో ఎప్పుడైనా సరే ఉపయోగపడతాను. నీ రుణాన్ని తప్పక చెల్లించుకుంటాను అని అంటాడు. అలాగే నాకు మరొక చిన్న సహాయం చేసి పెట్టు. గంధర్వలోకానికి ఎటు వెళ్ళాలో కాస్త దారి కూడా చెప్పు అని అడుగుతాడు. అప్పుడు ఆ పిశాచి, అలాగే, అది చాలా కష్టమైన పని, నేను నీకు చేసి పెడతాను. కానీ నువ్వు నాకు ఒక సహాయం చెయ్యాలి. సమయం వచ్చినప్పుడు చెప్తాను అని అంటుంది. అతనిని కళ్ళు మూసుకోమని చెప్పి అతని కళ్ళు తెరిచేసరికి అతనిని ఆ పిశాచి గంధర్వలోక ద్వారం వద్ద వదిలిపెడుతుంది. నువ్వు లోపలికి వెళ్ళి తిరిగి వచ్చే వరకు నేను ఇక్కడే వేచి చూస్తూ ఉంటాను అని అంటుంది. అతను ఆ గంధర్వ లోకంలోకి ప్రవేశించగానే అక్కడ చాలామంది గంధర్వ కన్యలు ఉంటారు. ఇతనిని చూడగానే వారందరూ కూడా ఇతని అందానికి ముగ్ధులై ఇతను చాలా అందంగా ఉన్నాడని, అతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడో అని రకరకాల ప్రశ్నలు అడుగుతారు. అప్పుడు ఆ రాజు కొడుకు, అమ్మ, నేను ఇక్కడికి ఒక పని మీద వచ్చాను. ఎవరో ఒక గంధర్వ కన్య మా నాన్నగారిని శపించింది. దానికి కల విరుగుడు ఏంటా అని తెలుసుకోవడం కోసమే ఇక్కడికి వచ్చాను. దయచేసి ఆమె ఎవరో చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు వారందరూ కూడా కాసేపు ఆలోచించి అతనిని గంధర్వ కన్య వద్దకు తీసుకువెళ్తారు. అప్పుడు ఆ గంధర్వ కన్య అతను చెప్పిందంతా విని చాలా కోప్పడుతుంది.
కానీ ఆ తర్వాత ఆ గంధర్వ కన్య ఆ రాజు కొడుకు పడే బాధను చూసి, తన తండ్రి మీద ఉన్న అతని ప్రేమను చూసి, ఆమె అతనికి ఒక రకమైన ఔషధాన్ని ఇస్తుంది. ఈ ఔషధం చాలా పవిత్రమైనది. ఇది తీసుకెళ్ళి మీ నాన్న చేత తాగించినట్లయితే అతను ముందులాగే యథావిధిగా మాట్లాడడం, చూడడం జరుగుతుంది అని చెప్తుంది. కానీ ఒక షరతు, అదేంటంటే నువ్వు ఎప్పుడు కూడా ఆడిన మాట తప్పకూడదు. ఒకవేళ నువ్వు ఎట్టి పరిస్థితిలోనైనా ఆడిన మాట తప్పావంటే మీ నాన్నకి మళ్ళీ కంటి చూపు పోతుంది, అలాగే మాట్లాడడం కూడా జరగదు అని చెప్తుంది. అప్పుడు ఆ రాజు కొడుకు సరేనని చెప్పి ఆమె ఇచ్చిన ఆ ఔషధాన్ని తీసుకొని గంధర్వలోకం బయట ఉన్నటువంటి ఆ పిశాచి మీద ఎక్కి వారి రాజ్యానికి తిరిగి వస్తాడు. తన తండ్రికి ఆ ఔషధాన్ని తాపించి తను బయటికి వచ్చి ఆ పిశాచిని ఇలా అడుగుతాడు, నీకు నేను ఎలాంటి సహాయం చేయగలను చెప్పమని అడుగుతాడు. అప్పుడు ఆ పిశాచి తనని పెళ్లి చేసుకోమని రాజు కొడుకుని అడుగుతుంది. అప్పుడు రాజు కొడుకు సరేనని చెప్పి లోపలికి వెళ్ళి తన తల్లిదండ్రులకి విషయమంతా చెప్తాడు. కానీ రాజు కొడుకు ఒక పిశాచిని చేసుకోవడం ఆ రాజుకి ఇష్టం లేదు కాబట్టి తన పరిస్థితి ఎలా ఉన్నా సరే నువ్వు ఆ పిశాచాన్ని పెళ్లి చేసుకోవడం కుదరదు అని చెప్తాడు. కానీ తన తండ్రికి చూపు వచ్చినందుకు ఎంతో సంతోషించి రాజు కొడుకు అందరి సమక్షంలో ఆమెని పెళ్లి చేసుకుంటాడు. ఆమెను పెళ్లి చేసుకున్న మరుక్షణమే ఆ భయంకరమైన పిశాచి ఒక అందమైన యువరాణిగా మారిపోతుంది. అది చూసినటువంటి వారందరూ కూడా ఎంతో ఆశ్చర్యపోతారు. అప్పుడు ఆ రాకుమారి జరిగిందంతా చెప్తుంది. ఆమె ఒక కుంతల దేశానికి రాకుమారి అని, ఆమె ఒక మునికి సేవ చేస్తూ ఉండంగా ఆ సేవలో తను చేసిన తప్పిదం కారణంగా ఆ ముని తనని శపించాడని, అందువల్లే తను ఒక భయంకరమైన పిశాచిగా తయారయ్యానని, ఎవరైతే నన్ను ఆ భయంకర రూపంలోనే పెళ్లి చేసుకుంటే వారి వల్ల తన శాపం పోతుందని చెప్తుంది. ఆ రాజు కొడుకు తన జీవితాన్ని పణంగా పెట్టి ఆ పిశాచిని పెళ్లి చేసుకున్నందుకు అక్కడ ఉన్నవారందరూ కూడా అతనిని చాలా ప్రశంసిస్తారు. ఆ రాజ్యానికి తగిన రాజు అతనేనని అతనినే రాజుగా ప్రకటిస్తారు. నా ఈ కథ విన్నందుకు, ఈ వీడియో చూసినందుకు మీకు నా ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.